హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా కర్రవ అయితే ఈనుతుంది. మా కర్రవ అయితే ఇది మూడో ఈత ఈనడం. అయితే ఫస్ట్ ఈతప్పుడు అయితే మగదూడకైతే జన్మనిచ్చింది, రెండోసారి ఆడదూడకైతే జన్మనిచ్చింది. ఇప్పుడు ఏం వేస్తుందో తెలియదు, ఏం దూడ వేస్తుందో తెలియదు. చూసారుగా, ఉదయం నుంచి అయితే పెయిన్స్తో పాపం బాధపడుతుంది. చాలాసేపు నుంచి అయితే బాధపడుతుంది. డెలివరీ అవ్వడానికి అయితే చాలా కష్టంగా అయిపోతుంది, ఎందుకంటే ఆవు అయితే నీరసం ఉంది. ఫ్రెండ్స్, నేనైతే ముందు గడ్డి వేసినా కూడా గడ్డి తినకుండా పాపం పెయిన్స్కి తట్టుకోలేక పాపం ఎంతో బాధపడుతుంది. చాలాసేపు నుంచి అయితే బాధపడుతుంది. ఫ్రెండ్స్, ఆ బాధలో కూడా తన బిడ్డను ముందు కడితే బాధ ఏముండదనేసి అయితే దాన్ని ముందు కట్టాను. రెండోసారి పుట్టిన ఆడదూడది. మగదూడని అయితే అది అమ్మేసాను. ఫస్ట్ సారి పుట్టిన దూడని అయితే అమ్మేసాము. చూసారుగా, అయితే అమ్మ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, అమ్మ డెలివరీ వస్తుంది. నేను అమ్మకి హెల్ప్ చేశాను కొంచెం, ఎందుకంటే ఆవు అయితే ఇవేనలేకపోతుంది, కొంచెం నీరసగా ఉంది, బలం లేదు ఆవుకి. ఎందుకంటే సంవత్సరానికి అయితే సూలు కట్టేస్తుంటుంది కాబట్టి అన్ని ఆవుల మీద మేపలేకపోయాము. ఈసారి అయితే ఆవు ముందు కాలు వచ్చి తర్వాత తల వచ్చింది. అమ్మ తల పట్టుకుని కాలు పట్టుకున్నాను. ఆవు కొంచెం సపోర్ట్ ఇచ్చేసరికల్లా మేము కొంచెం అలా పుష్ చేసేసరికల్లా లాగేసాం బయటకు. అయితే దూడనైతే చూసారుగా, దూడ ఎలా బయటకు వచ్చిందో. డెలివరీ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, చూసారుగా, ప్రాణం లేదు కదా అనుకున్నాను. చాలాసేపు అయితే భయపడిపోయాను నేనైతే. దూడ చనిపోయింది ఏటో మనిషి. దూడైతే బ్లాక్గా పుట్టింది. అయితే తల్లి ముందుకైతే తీసుకువెళ్ళి తల్లికి చూపించాలి, లేకపోతే దూడని గుర్తుపట్టలేదు. అందుకోసమని తల్లి ముందుకు తీసుకెళ్ళి మనము చూపిస్తే తల్లి మొత్తం క్లీన్ చేసేద్ది నాలుకతో. మనం కూడా గడ్డితోనైతే క్లీన్ చేయాలి. ఫ్రెండ్స్, చూసారుగా, తల్లి ఎంత చక్కగా అయితే తల్లిని బిడ్డని ఎంత చక్కగా క్లీన్ చేసేస్తుందో నాలుకతో. అలాగే మనం కూడా గడ్డితో కొంచెం పామేసి క్లీన్ చేయాలి. గడ్డి ముందు వేసేసి దూడకి మట్టి గట్టి అంటకుండా అయితే మనం క్లీన్ చేసుకోవాలి. ముక్కది గట్టి పిండాలి. మనకి దూడకి ఊపు తిరిగినట్టు అయితే మనము క్లీన్ ఎందుకంటే దూడ చాలాసేపు లేగలేదు, అందుకోసం అనేసి పైకి ఎత్తాము. అమ్మ నేనైతే పైకి ఎత్తాము. లోపల ఉమ్మ నీరు గట్టి తాగేసిందేమో అనేసి పైకి ఎత్తాము. అప్పుడు కొంచెం కదిలింది పేయి. అయితే నాకైతే భయం వేసింది. పేయి దూడ చనిపోయిందేమో అని భయం వేసింది నాకైతే. చాలా పెద్ద దూడ. చూసావా, తెలివి అయితే వచ్చింది. కిందకి ఎలగట్టేసరికల్లా కొంచెం తెలియకున్నట్టుంది, అందుకోసము పైకెత్తి అలాగ ఆడించాము. మున్నెత్తి అయితే బయటకు వచ్చేస్తుంది అనేసి. దూడకి ఏం కాలేదు, బాగానే ఉంది. నేనైతే భయపడిపోయాను. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం అమ్మ నేనైతే దూడని క్లీన్ చేస్తున్నాము. అది అంత తొందరగా లేగదేమో అనుకున్నాను నేనైతే. పుట్టిన 5 నిమిషాలకే లేచిపోవడానికి ట్రై చేస్తుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యేసరికి లేచిపోవడానికి ట్రై చేస్తుంది దూడ అయితే. మొత్తం క్లీన్ చేసాం ఫ్రెండ్స్. క్లీన్ చేసిన తర్వాత ఆవు అయితే చాలా నీరసం వల్ల అయితే ఇప్పుడు తొందరగా అయితే లెగలేకపోయింది. టైం పెట్టింది ఆవు అయితే లెగడానికి. అయితే ఏం దూడ పుట్టింది చెప్పలేదు కదా, ఆడదూడకి జన్మనిచ్చింది మా కర్రావు. అయితే ఏంటంటే శుక్రవారం పుట్టింది కాబట్టి సంతోష్ అని పేరు పెట్టాం మా దూడకి. ఏ పేరు అయితే బాగుంటుంది మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. శుక్రవారం నాడు పుట్టింది కాబట్టి సంతోష్ అని పేరు పెట్టాము. చూసారుగా, ఎంత తొందరగా లేగడానికి ట్రై చేస్తుందో దూడైతే. పుట్టి అంచేపు అవ్వలేదు, అప్పుడే నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది దూడైతే. అంత హుషారుగా ఉంది దూడైతే. మా అక్కడికి వచ్చి అయితే ఇది 3 ఈతలు ఈనింది ఫ్రెండ్స్. మా ఆవు అయితే కర్రావు.
చూసారా లెగడానికి ఎంత ట్రై చేస్తుందో, బాగా ట్రై చేస్తుంది లెగడానికి అయితే దూడ. చూసారా ఎలా చూస్తుందో మిడిగుడ్లు వేసుకొని మా సంతోషి. పుట్టిన తర్వాత అయితే మనం అంతే ఆవుకాడైతే పాలు మురుపాలు తాగించాలి, జున్ను పాలు తాగించాలి. ఎందుకంటే అవే బలం ఇమ్యూనిటీ వస్తుంది దూడకైతే, దూడ బలంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ పాలు అయితే మనం దూడకైతే తాగించాలి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ అయితే ఆ దూడకే పాలు మొత్తం వదిలేసాను, అది తాగ్గా ఉన్న పాలు అయితే తీసాను లాస్ట్లో అయితే. ఎందుకంటే కొంచెం జున్ను పాలు ఎక్కువ ఇస్తుంది కదా ఆవు, మొత్తం తాగలేదు దూడ, అదే తాగించే పెట్టేసి తర్వాత అయితే పాలు తీసాం ఫ్రెండ్స్. జున్ను పాలు తీయకూడదు, కాకపోతే ఏంటంటే ఆ పాలు నిండిపోతే పొదువాపు గట్ట వచ్చేస్తుందని పాలు తీసేస్తాం ఫ్రెండ్స్. పొదువాపు వచ్చిందనుకో పాలంతా ఖరాబ్ అయిపోతాయి, దూడ కూడా తాగడానికి పనికిరాదు, దూడకు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అందుకోసమని పాలు తీస్తాం, జున్ను పాలు కొంచెమైనా ఆ దూడ తాగి. అయితే పసుపును నూనె అయితే రాస్తాం ఫ్రెండ్స్. వేడి నీళ్ళతో ఆవుకి మొత్తం కడిగేసి, అంతే వేడి నీళ్ళు, ఎందుకంటే ఆవుకి నొప్పులు గట్ట పోవడానికి అయితే వేడి నీళ్ళతో కడుగుతాం ఫ్రెండ్స్. కడిగిన తర్వాత పసుపు నూనె రాస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే స్మెల్ రాకుండా అలాగే ఇన్ఫెక్షన్ గట్ట రాకుండా అయితే పసుపు నూనె కలిపేసి అయితే వెనక వైపు అయితే రాస్తాం ఫ్రెండ్స్. అందుకే పులుసు వాసన గట్ట రాకుండా అయితే ఇలా చేస్తారు ఫ్రెండ్స్. ఇవి వేడి నీళ్ళతో కడగడం వల్ల ఏంటంటే కొంచెం నొప్పులు తగ్గుతాయి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మనకి ఎటువంటి కాలు నొప్పులు గట్రా రావు. అందుకోసమని అయితే ఇలా చేస్తారు ఫ్రెండ్స్. చూసారా నూనెని పసుపు అయితే వెనకపైపు అయితే రాయాలి ఫ్రెండ్స్, ఎటువంటి ఏగా దోమ చేరకుండా చెడు వాసన రాకుండా ఉండడానికి కోసం అయితే ఇది రాస్తాం ఫ్రెండ్స్. వేయించిన తర్వాత క్లీన్ చేయాలి, లేకపోతే ఆవుకి కాలు పట్ల వచ్చేస్తాయి. అందుకోసం అయితే ఇలా చేస్తాం ఫ్రెండ్స్. అదే దూడ తాగ్గా ఉన్న పాలు అయితే కొంచెం తీస్తున్నాం ఫ్రెండ్స్. చూసారా జున్ను పాలు, దూడ కడుపులు అటు సైడ్ చూసారా, దూడ తాగుతూనే అట్లా పాలు తీసాను. ఇక కొంచెం ఇచ్చింది ఫ్రెండ్స్, ఒక 1/2 లీటర్ తక్కువ ఉంటాయి ఆ పాలు ఇచ్చింది. అయితే ముందు రోజు తీసిన ఒక 1/2 లీటర్ పాలు ఉంటే, అలాగే 3 days తర్వాత ఒక 2 లీటర్లు పాలు ఇచ్చింది. ఆ పాలు ఈ పాలు కలిపేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే తీసి ఇప్పుడే జున్ను చేయడానికి అయితే రెడీ చేస్తున్నాము. బెల్లం మెత్తగా తురిమేసి పాలు అయితే కలపాలి. కలిపిన తర్వాత అయితే వడపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బెల్లం ఉన్న ఇసుక లాంటిది ఉంటుంది కదా, అది సపరేట్ అయిపోతుంది. అందువల్ల మనకి ఏంటంటే జున్నులోనే ఇసుక గట్ట తగలదు మనం జున్ను తిన్నప్పుడు, అందుకోసమనే వడపెట్టుకోవాలి. తర్వాత ఇలాచి పౌడర్ వేసి కర్రల పొయ్యి మీద అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అయితే జున్ను ఉడికేసరికి అయితే చాలా టైం పడుతుంది. చూసారు కదా, లోపల అయితే ఈ పాలు వేసి ఇలా పెట్టాము, లోపల నీళ్ళు వేసి తప్పేళ్ళతో అయితే పెట్టాలి, ఆవిరితో ఉడికించాలి జున్ను అయితే. జున్ను చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కర్రల పొయ్యి మీద అయితే. జున్ను ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఉడికిపోయిన జున్ను అయితే చాలా బాగా వచ్చిన జున్ను అయితే. ఈ తెప్పల జున్ను అంతా వీరు తినేస్తారేమనుకోకండి, ఎందుకంటే ముందుగా అయితే మనకు దేవుడికి ముందు సమర్పించిన తర్వాత అయితే మేమైతే తింటాం ఫ్రెండ్స్. అలాగే ఈ జున్ను కూడా కొంచెం పంచుతాము, ఎందుకంటే కడుపు చల్లదనం అంటారు కదా, అందరూ శుభం కోరుకుంటే ఆవులు కూడా బాగుంటాయి అనే విధానంలో అయితే మేమైతే అందరికీ కొంచెం అయితే పంచుతాం ఫ్రెండ్స్. అయితే జున్ను అయితే బాగా టేస్ట్గా ఉంది, చాలా బాగా వచ్చింది జున్ను అయితే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.